గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూద్దాం ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మనకు ఏమేమి ట్రేడ్స్ దొరికినాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సరే, యాక్చువల్గా ఏమైందంటే ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం, దాని తర్వాత అక్కడి నుంచి బాగా ఫాల్ అవ్వడం జరిగింది. ఈ ఫాల్ కూడా ఎక్కడ దాకా వచ్చిందంటే 52,978 దాకా వచ్చింది. యాక్చువల్గా అయితే చూడండి, ఇది ఫస్ట్ సపోర్ట్ అనుకున్నాం 53,350. ఈ సపోర్ట్ బ్రేక్ అయింది. సో సెకండ్ సపోర్ట్ వచ్చేసి మనకి ఈ లెవెల్లో ఉంటుంది 52,600. ఇప్పుడు ఆల్మోస్ట్ 52,970 దగ్గర ఉంది. సో రేపు మార్నింగ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మార్కెట్లో ఒక చిన్న బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇదే గనక 52,300 పైన చూడండి, ఇక్కడ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 53,300 పైన సస్టైన్ అయితే ఒక షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. షార్ట్ కవరింగ్ వచ్చిన 54,000 దాకా రావచ్చు. సో రేపు వస్తే రేపు పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, లేదా చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఇది సపోర్ట్ ఏరియా. సో ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఫర్దర్గా మనం ఈ లెవెల్ దాకా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం షార్ట్ కవరింగ్ రావాలంటే 53,250 పైన. షార్ట్ కవరింగ్ ఎక్కడ దాకా 54,000 దాకా కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ రేంజ్ 53,250 అబోవ్ సస్టైన్ కాలేకపోతే ఈ లెవెల్ దాకా ప్లస్ ఈ లెవెల్ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 52,300 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ చూడండి, నిఫ్టీలో ఆల్మోస్ట్ 1, 2, 3, 4 ఈ 4 రోజుల్లో ఎంతైతే బులిష్నెస్ వచ్చిందో 2 రోజుల్లో అయిపోయింది, ఎండ్ అయిపోయింది ఆ బులిష్నెస్. ఈ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ క్యాండిల్, రైట్? ప్లస్ ఈ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ క్యాండిలే. సో అప్పటి వరకు లైఫ్ టైం హై ఇది ఉన్నప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ని రీటెస్ట్ చేయడం కోసం మ్యాక్సిమం మార్కెట్ షుడ్ కమ్ అప్ టు దిస్ లెవెల్ 25,350. అంటే ఇదొక ప్రిడిక్షన్. అది రేపే వస్తుందని చెప్పలేము, వచ్చినా రావచ్చు కూడా. సో ఎందుకంటే ఈ క్యాండిల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడి నుంచి ఒక చిన్న రిట్రేస్మెంట్ వచ్చేసి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోతుంది అనుకున్నాం. బట్ ఏమైందంటే అది బ్రేక్ చేసేసింది. ఈ బ్రేక్ చేయడం అనేది వచ్చింది చూసారా, దీని వెనకాల చాలా కారణాలు. ఒకటి, సేబీ ఈరోజు ఏదో డెసిషన్స్ తీసుకోబోతుంది F&O ట్రేడింగ్ రిగార్డింగ్, ప్లస్ గ్లోబల్లో ఇష్యూస్ వాటి వల్ల కూడా జరుగుతుందన్నమాట. సో ఇది కనుక ఈ క్యాండిల్ని బ్రేక్ చేసి ఈ లెవెల్ దాకా వచ్చిందంటే డెఫినెట్గా ఇది 25,340ని రీటెస్ట్ చేయడానికి వస్తున్నట్టు. 25,333 దీన్ని రీటెస్ట్ చేయడానికి వస్తున్నట్టు. సో ఇది కనుక రీటెస్ట్ అవ్వాలి, యాక్చువల్గా అవ్వాల్సింది అది రేపు అవ్వచ్చు, లేదా ఈ వారంలో అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. బట్ దిస్ షుడ్ బి కమ్. సో అది రేపు ఎలా ట్రేడ్ చేయాలంటే, రేపు కూడా ఇది చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైతే 53,250 అబోవ్ సస్టైన్ అయితే ఎలా షార్ట్ కవరింగ్ వస్తుందో, దీనిలో కూడా రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే 25,500 దగ్గర సపోర్ట్ తీసుకున్నా, లేదా ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుని మరలా బ్యాక్కి ఈ లెవెల్కి వచ్చింది అనుకోండి 25,750, లేదా దీనిపైకి వచ్చేసిందంటే డెఫినెట్గా షార్ట్ కవరింగ్ వస్తుంది. ఆ మూవ్ మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది, 26,000 దాకా వస్తుంది. సో రేపు మూమెంట్ ఎలా ఉంటుందంటే ఒక రేంజ్ దగ్గర, అంటే బ్యాంక్ నిఫ్టీలో అయితే 53,250 పైన సస్టైన్ అయితే షార్ట్ కవరింగ్ రావచ్చు, లేకపోతే రాదు. అలాగే నిఫ్టీలో 25,700 రేంజ్, ఈ రేంజ్ దగ్గర కనుక దీనిపైన సస్టైన్ అయితే
ఒక షార్ట్ కవరింగ్ వస్తుంది. అది 26,000 దాకా రావచ్చు, లేదా ఈ క్యాండిల్ హై దాకా వచ్చి ఆగిపోవచ్చు. సో అది ట్రేడ్ చేయాల్సిన విధానం రేపు. ఇకపోతే మనకు ట్రేడ్స్ ఏం దొరికినాయి చూడండి. ఇది స్వాపింగ్ మెథడ్. స్వాపింగ్ మెథడ్లో వచ్చేసి మనకి ఈరోజు స్పెషల్ క్యాండిల్ వచ్చేసి మనకు చూడండి, ఎక్కడ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 10 గంటల 5 నిమిషాల నుంచి 10 గంటల 10 నిమిషాలు ఈ రెండు అవే అనమాట. ఓకే, ఇక్కడ ఫామ్ అయినాయి. దాన్ని బట్టి లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్స్ డ్రా చేసుకుని మనకి 53,200 యొక్క సిఈపి చార్ట్స్ని లేఅవుట్ చేసుకున్నాం. చూడండి, చేసుకున్న తర్వాత దీంట్లో కూడా స్పెషల్ క్యాండిల్ రావాలి కదా, అది 10:20కి వచ్చింది. దాన్ని బట్టి లెవెల్స్ డ్రా చేసుకుంటే ఈ సైడ్లో ఒక ట్రేడ్ మంచిగా వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ యాక్టివేట్ అయింది 11:40కి ఒక 100 పాయింట్స్ ఈజీగా వచ్చింది. అంటే యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ డౌన్ దగ్గరే ఇక్కడే ట్రేడ్ తీసుకోవచ్చు 940. కానీ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే మనం 940 ఇక్కడ కూడా తీసుకోవచ్చు ట్రేడ్. బట్ మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, మనకంటూ ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే వెళ్తే మనకి ట్రేడ్ వచ్చేసి 1140కి దొరికింది. 1140కి ఎంట్రీ వచ్చింది ఇక్కడ 268 దగ్గర. దీంట్లో 53,300 పీజీలో 268 దగ్గర బై చేస్తే హైయెస్ట్ వచ్చేసి 427 దాకా వెళ్ళింది. కొన్ని క్లోజింగ్ వచ్చేసి 347 268 అంటే ఈజీగా ఒక 80 పాయింట్స్ అనుకోండి, రైట్. అంటే ఒకరోజు మంచి మూవ్ వచ్చింది. ఇది క్యాచ్ చేయడానికి ఏంటంటే ఇంకో సిస్టమ్ ఉంది. అది మన ప్రైస్ యాక్షన్ ప్రకారం వెళ్తే ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకొని ఇదంతా ట్రైల్ చేసుకుంటూ ప్రాఫిట్ని తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకంటూ ఒక సిస్టమ్, ఒక స్ట్రాటజీ మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం వెళ్తే మనకి ట్రేడ్ చిన్నదే బట్ కంపల్సరీ ట్రేడ్ అనమాట. అది బ్యాంక్ నిఫ్టీలోది. నిఫ్టీలో వచ్చేసి చూడండి, మనకి ఫస్ట్ 2 క్యాండిల్సే మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. దాని తర్వాత వచ్చేసి బ్రేక్ డౌన్ లెవెల్స్ చూసుకొని మనం 26,050 సిఈ 26,200 రెండు తీసుకున్నాము. దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ 2 క్యాండిల్సే ఇక్కడ స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. వీటిలో వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ సెకండ్ క్యాండిల్లోనే మనకి ఆ స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. సో థర్డ్ క్యాండిల్లోనే మనకి ఎంట్రీ దొరికింది. ఇక్కడ పీఈలో 26,200 పీఈలో 168 దగ్గర ఎంట్రీ దొరికింది. ఇది హైయెస్ట్ తెలుసు కదా మీకు, ఎక్కడ తగిలిందో. హైయెస్ట్ వచ్చేసి 421 దాకా వెళ్ళింది. అఫ్కోర్స్ క్లోజింగ్ వచ్చేసి 370 దగ్గర. మీరు ఒకవేళ ఇక్కడ పీఈ కొని వదిలేసిన ఈరోజు ఎండ్ దగ్గరికి మీకు మంచిగా ఒక 150 రైట్ 150-200 పాయింట్స్ ఈజీగా వచ్చింది అనమాట. ఓకే, ఇవి ట్రేడ్స్ అనమాట. సో రేపు ట్రేడ్ చేసేప్పుడు చూసుకొని జాగ్రత్తగా చేయండి. 2 పక్కల ఏదైనా రావచ్చు. షార్ట్ కవరింగ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.